నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 20 మార్చి 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి మహీంద్రా XUV 500 W9 మాన్యువల్ డీజిల్. 2018 డిసెంబర్లో తయారైంది, 2019 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్, బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మార్లే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి. పుష్ బటన్ వస్తుంది, క్రూజ్ వస్తుంది, వాయిస్ కమాండింగ్, అలై వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆటో క్లైమేట్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది. ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. వీల్ పాన జాగ్రాడు ఇప్పటివరకు ముట్టుకోలే, కవర్లు ఉన్నాయి, అట్లే ఉంది. స్టెప్నీ 20% ఉంటుంది. రన్నింగ్ 4 టైర్లు 70% ఉంటాయి. కేవలం 70,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. XUV 500 W9 సిల్వర్ కలర్, హర్యానా నెంబర్, NOC మాత్రమే వస్తుంది. ఇన్వాయిస్ రాదు, ఫామ్ 28 రాదు. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి పంపవాలి. సేమ్ బండి నిన్న ఒకటి హైదరాబాద్ నారాయణపేట నుంచి ఒకసారి డబ్బులు కొడితే పంపించిన, అయితే ఆ బండి పంపించినాక ఆ బండిలో నేను ఇట్లా ఇంకోటి సిల్వర్ కలర్ కూడా ఉంది, ఎవరికన్నా కావాలంటే ఎప్పుడంటే చాలామంది వీడియో తీయలేదంటే ఆ వీడియో తీద్దామని ఇటుకు వచ్చి వీడియో తీస్తున్నాం. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకు ఎక్కాలి. XUV 500 W9 సిల్వర్ కలర్ సార్. కేవలం 70,000 మాత్రమే తిరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బండి రావడానికి 25,000 అవుతాయి. హెడ్ లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి. 2018 డిసెంబర్ 10వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈ లైట్ ఫిట్ అయింది. అప్రాన్లు చూసుకోర్రి. బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. ఈ లైట్ కూడా 2018 డిసెంబర్ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాలకు ఫిట్ అయింది ఈ లైట్. అప్రాన్ ఒరిజినల్. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్, ఇంజన్ సిల్ ఉంది. వీళ్ళు మీదకి వెళ్ళి కడిగేటప్పుడు డీజిల్ పోతారు, ఇది దానికి సంబంధించిన మార్క. ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు బండ్లే, అయితే ఇంజన్ ఆయిల్ అనుకున్నారు. మీకు కావాలంటే కవర్ కూడా తీసి పెడతా. ఎల్లికల్ ఇక ఇంజన్ చూసుకోరు సార్. ఇది ఎక్కడ, ఇది ఓన్లీ మీద బోల్ట్కు ఫిట్ అయింది. డీజిల్ కొట్టినప్పుడు దీని మీద ఆడ్డది. ఇక ఇంజన్ మొత్తం సిల్ ఉంది, ఎక్కడ ఇంజన్ ఓపెన్ కాలేదు. ఇంజన్ ఆయిల్ లీకేజ్ ఉంటే మేము బై రోడ్ తెస్తాం సార్. గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది, కవర్ తీసేస్తే. ఇది కూడా ఫ్రేమ్ ఏదైతే దీనికి సంబంధించిన ఇంజన్ కూలింగ్ చేసే ఈ ఫ్రేమ్ ఉందో ఇదంతా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. యాక్సిడెంట్ అయితే ఇవన్నీ మారిపోతాయి. అలా కాదు భయ్య. గ్లాసులన్నీ BI కోడ్ తోటే ఉన్నాయి సార్. ఇక BI టైర్లు 70% ఉన్నాయి. సిల్వర్ కలర్ పూరా బాగా దాల్దు. గ్లాసులన్నీ సిల్వర్ కలర్ ఉన్నాయి సార్. సారీ, గ్లాసులన్నీ BI కోడ్ తోటి ఉన్నాయి. ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్, ఎలాంటి లోన్ రాదు. మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది. డోర్లన్నీ ఒరిజినల్, ఎక్కడ రస్టింగ్ రాలే, పాన కూడా పెట్టలేరు. బండికి 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి. ఇంటీరియర్ మాత్రం ఎక్దమ్ నీట్గా ఉంది. ఇది బండి ఫ్రంట్ పొజిషన్, సన్ రూఫ్ వచ్చింది, పుష్ బటన్ వచ్చింది, అలై వీల్స్ వచ్చినాయి, ఆటో క్లైమేట్ వచ్చింది. మహీంద్రా XUV 500 W9 సార్. ఇది బండికి రియర్ సెన్సార్స్ ఉంటాయి, రివర్స్ కెమెరా ఉంటుంది. హర్యానా నెంబర్, డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఇగో కంపెనీ నుంచి వచ్చిన స్టెప్నీ, వీల్ పాన జాగ్రత్త. ఇప్పటివరకు కవర్లోకి వెళ్ళి కూడా తీయలే, కానీ టైర్ మాత్రం తీసేసారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సిల్ టైర్లు తీసుకుంటారు. డీలర్ బండి కాబట్టి టైర్లు తీసుకున్నారు. ముంగట టైర్లు 70% ఉంటాయి, వెనక టైర్లు 50% ఉంటాయి సార్. స్టెప్నీ 20% ఉంది. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ క్లోజింగ్ బటన్, మాన్యువల్, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. డ్రైవర్ సైడు, కో డ్రైవర్ సైడ్ నార్మల్ సీట్లే ఉంటాయి. ఆటో క్లైమేట్ ఉంది. 69,486 తిరిగింది. క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంది. ఇందులో మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా చూపెడుతుంది సార్. 156 కిలోమీటర్ డీజిల్ ఉంది. లీటర్కు 9.10 చూపెడుతుంది. కస్టమర్ ధర 9,10,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బండి రావడానికి 25,000 అయితే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.